నమస్కారములు తెలుగు జాతి తెలుగు ప్రజలకు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ 2024లో అధికారంలోకి వచ్చి 2 సంవత్సరములు పూర్తి అయినందున అందుకుగాను ఈ నెల 27వ తేదీ అనగా రేపటి నుంచి ప్రతి ఇంటికి టీడీపీ కార్యకర్తలు సందర్శించి ఆ యొక్క ఇంటికి మన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పథకాలు, సంక్షేమ పథకాలన్నీ వివరించాలా, ఇంకా వారి సమస్యలు ఏమైనా ఉంటే మనము అవి కూడా తెలుసుకోవాలా. దీంట్లో నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, అలాగే అబ్జర్వర్లు, అలాగే మన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి నియోజకవర్గంలో క్లస్టర్లు ఉన్నారు, క్లస్టర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, అలాగే కేఎస్ఎస్ ప్రతి ఒక్కరూ వార్డు ఇన్ఛార్జీల కాడ నుంచి పాల్గొనాలా. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్తలకు తెలియజేయడం అనగా, మీరు మీ నియోజకవర్గాల్లో ఏ విధంగా మనం 2024 ముందు ఎలక్షన్లలో అందరం కలిసికట్టుగా పాల్గొన్నామో ఆ విధంగా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనాలా. ప్రతి ఒక్క నాయకుడు నేను తెలుగుదేశం పార్టీ అనే చెప్పుకునే ప్రతి ఒక్క నాయకుడు కూడా పాల్గొనాలా. కేవలం ఏదో మనము కేఎస్ఎస్ ఇచ్చినాము, లేకుంటే యూనిట్ ఇన్ఛార్జ్ ఇచ్చినాము, లేకుంటే క్లస్టర్ ఉన్నారని కాకుండా అందరూ పాల్గొనాలా. ఈ ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజలకు చేరినాయి, ఏ విధంగా చేరుతున్నాయి, ఇంకేమైనా కావాలా, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయని తెలుసుకొని 45 రోజులు సాగుతాయి. దీంట్లో నియోజకవర్గ ఎమ్మెల్యేలు కానీ వారందరూ వారానికి ఖచ్చితంగా 4 రోజులు పాల్గొనాలా. అలాగే మన జిల్లా పార్టీ కార్యాలయం నుంచి కూడా మన జిల్లా అధ్యక్షుల వారు, జనరల్ సెక్రటరీ మేము కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో 2 రోజులు పూర్తిగా పర్యటిస్తాము. అలాగే మన జిల్లాకు ఎవరైనా మన రాష్ట్రం నుంచి వచ్చే మంత్రులు కానీ ఎవరైనా ఉంటే ఆ షెడ్యూల్ కూడా వదిలిస్తాము. రేపటి నుంచి స్టార్ట్ అయ్యే కార్యక్రమము. మనం చెప్పేది మరొకసారి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలము, మన కుటుంబము, మనం ఈ యొక్క ప్రభుత్వం వచ్చినాక, పోయిన ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు ఎదుర్కొని ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం వచ్చినాక మనం ఎంత సంతోషంగా ఉన్నాము, ఏమేం పథకాలు ఇస్తున్నాము, ఏమేం పరిశ్రమలు వస్తున్నాయి, ఏ విధంగా ఉద్యోగాల కోసం చంద్రబాబు గారు కష్టపడుతున్నారు, ఏ విధంగా పెట్టుబడుల కోసం నారా లోకేష్ గారు మన విదేశీ పర్యటన చేసి తీసుకొస్తున్నారు, మన రాయలసీమలో ఏమేమి పరిశ్రమలు వస్తున్నాయి, ఏ విధంగా పెద్ద పెద్ద ప్రశ్నలు తెస్తున్నారు, ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికాడ పోయి వివరించాలా. దీంట్లో ఎక్కడ కూడా భేషజాలు పెట్టుకోకుండా, మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మనం తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం నుంచి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము. మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసులు గారి ఆదేశాలతో, అలాగే మన జాతీయ అధ్యక్షుడు ప్రస్తుతం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, అలాగే మన భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ గారి యొక్క సూచనలతో ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా పాల్గొనాలని కోరుకుంటూ, మరొకసారి ఈ యొక్క కార్యక్రమాలు చెప్పుకుంటూ మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్, మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మీర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.